కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ కల్కి పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ హిట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కాబట్టి ఈజీగా ఫస్ట్ డే గ్రాస్ వచ్చేసి ఒక 100 crores ప్లస్ వస్తుందని అనుకుంటున్నా. అంటే కల్కి కోసం ప్రభాస్ గారి కోసమే ఒక కార్ డిజైన్ చేశారు కదా ఈ మూవీలో బుజ్జి అని చెప్పి, ఎలా అనిపిస్తుంది? ఇది బాగుంది, చూశాను నేను. ట్రైలర్ టీజర్ అన్నీ చూశాను. నేను బుక్ చేద్దామని చూస్తున్నా, అదే ప్లాన్లో ఉన్నా. కాకపోతే దొరికితే లేదు, చెప్పలేము. ఓకే, అంటే ప్రభాస్ గారు హీరో కాబట్టి ఆ కార్ డిజైన్ చేస్తారా, లేదా అక్కడ ఏ హీరో ఉన్నా ఈ కార్ డిజైన్ చేస్తారా? లేదు, ప్రభాస్ కాబట్టి చేశారని అనిపిస్తుంది. సో పాన్ ఇండియా స్టార్ కదా, ఆబ్వియస్లీ నేను చాలా వాచ్ చేస్తాను ప్రభాస్ ఫ్యానే. బాహుబలి, సలార్, ఇప్పుడు దీంతో కల్కితోటి హ్యాట్రిక్ కొడుతాడు. వాటికి మించిపోతుంది అనిపిస్తుందా సలార్కి, బాహుబలికి? మించిపోద్ది, ఈజీగా మించిపోద్ది. వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది కదా. అంటే ప్రభాస్ నాగాశ్విన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? తను నాగశ్విన్ కూడా బాగా డైరెక్ట్ చేస్తాడు. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రభాస్, కమల్ హాసన్, వీళ్ళు అమితాబ్ బచ్చన్ వీళ్ళు ఉన్నారు కాబట్టి బాగానే తీస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాంగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది కొంచెం మైథలాకి సంబంధించింది కదా, జనాలకి ఏమైనా చెప్దామని కొంచెం కొత్త ట్రై చేద్దాం. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని చెప్పొచ్చా ఈ మూవీతో? చేసుకుంటారు, బాగా గ్యాప్ తర్వాత వచ్చింది కదా, సలార్ పార్ట్ 1 తర్వాత వచ్చింది కాబట్టి ఈజీగా బాగానే ఉంటాయి సెలబ్రేషన్స్. ఇంకా ఆర్టీసీ రాసి కూడా వెళ్తే ఇక సంధ్య, నేను రెగ్యులర్ అటే వెళ్తా, సంధ్య, దేవి, సుదర్శన్. ఓకే, కల్కి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కల్కి గురించి అంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. సో మనకు మైథలాజీ సంబంధించి కూడా ప్రీవియస్గా ఎలా ఉండే అది ఇన్ఫర్మేషన్ అది మనకు తెలుస్తుంది. కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హైగా ఉన్నాయి, ఆబ్వియస్లీ ప్రభాస్ కాబట్టి అందరికీ హైగానే ఉంటుంది. సో అంతే. ట్రైలర్ అయితే చూశాను, బాగుంది, నచ్చింది. చాలా బాగుంది. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి కానీ అది వాళ్ళ స్ట్రాటజీ అని కూడా అనుకుంటున్నాను. నాగశ్విన్ అలాగే ప్రభాస్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, చూడాలి. అంటే ఫస్ట్ కాంబినేషన్ కదా వాళ్ళిద్దరు, సో చూడాలి. సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఒకటే అనుకుంటా కదా రిలీజ్ అయింది, అది ఆ దిల్జీత్ ఎక్స్ ప్రభాస్ అని చెప్పేసి బాగుంది. అంటే ఈ మూవీ కోసం సపరేట్గా కార్ బుజ్జి అనేది ఇచ్చేసారు కదా, సో ఆ మూవీలో ఎలా అనిపిస్తుంది ఆ కార్? బాగుంది, సపరేట్గా ఈ మూవీ కోసం ఒక్కదానికోసం దాన్ని డిజైన్ చేశారు కదా, వాళ్ళ ఎఫర్ట్స్ బాగున్నాయి. అంటే ప్రభాస్ గారు హీరో కాబట్టి ఇది డిజైన్ చేశారా కార్, లేదంటే ఇంకే హీరో చేసినా సరే ఈ కార్ డిజైన్ చేసిందా కల్కి మూవీలో? లేదండి, డిపెండ్ అపాన్ డైరెక్టర్స్ వ్యూ అన్నమాట. అతను ఎంత దూరం వరకు వెళ్తాడు ఆ మూవీ కోసం అనేది అవుతుంది. సో ఆబ్వియస్లీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అంత దూరం వెళ్ళాలని అనుకుంటుంది. కార్ అయితే చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కల్కి గురించి ఏం చెప్తారు? ఒక బీస్ట్ మూవీ అని చెప్తాను. కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నైస్ మూవీ అనుకుంటున్నాను, ట్రైలర్ బాగుంది, చూడాలి మూవీ. ఓకే, ప్రభాస్ గారి గురించి అంటే ఆ కార్ డిజైన్ చేశారు కదా బుజ్జి అని చెప్పి, ఎలా అనిపిస్తుంది? గ్రేట్ ఇంజనీరింగ్ వర్క్ యాక్చువల్లీ. నేను మెకానికల్ ఇంజనీరే, సో చాలా కష్టపడ్డారు, వెల్ డిజైన్. అంటే ఆ మూవీలో ప్రభాస్ గారు చేశారు కాబట్టి ఆ కార్ డిజైన్ చేశారు, లేదంటే అంటే ఏ హీరో చేసినా ఆ కార్ డిజైన్ చేస్తారా, లేదా ప్రభాస్ అనే చేశారా? ఇట్స్ ప్లాన్ ఆఫ్ మూవీ, డైరెక్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిద్ది అది. సో డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు, సో డిపెండ్స్ ఆన్ స్టోరీ. అదే డైరెక్టర్ చేసి ఉండేవారా వేరే వాళ్ళైతే? మేబీ చేసి ఉండేవారు. ఓకే, నాగశ్విన్ అలాగే ప్రభాస్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నైస్, చూడాలి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ అయినా సాంగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ స్టోరీ చాలా కొత్త స్టోరీ అనుకుంటున్నాను. సో అంటే ఎలాగా, యాక్షన్ మూవీ అనుకుంటున్నారా లేదంటే థ్రిల్లరా ఏమనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యాక్షన్ మూవీ విత్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో చూడాలి. ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? చాలా గ్రాఫిక్స్ కానీ బాగా తీశారు. సో ట్రైలర్ చాలా బాగుంది. మూవీ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు కదా అందులో. ఉన్నారు. ఎలా అనిపించింది? అదే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ.
ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు కల్కి గురించి? మేబీ 24లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి అక్క. ట్రైలర్ చూడడం వల్ల మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి సినిమా మీద ట్రైలర్ వల్ల. అంటే ఈ మూవీ కోసం సపరేట్గా కార్ అది డిజైన్ చేశారు కదా బుజ్జి అని చెప్పి, అది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నార్మల్ సినిమాస్లో కుక్కల్ని తీసుకొస్తారు, పిల్లల్ని తీసుకొస్తారు. ఈ సినిమాలో ఒక ఈ బుజ్జి అనే కార్ చాలా పెద్ద రోల్ ప్లే చేద్దాం. అది ఇంకా చాలా ఇమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటా. అందుకే కార్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ పబ్లికేషన్స్ చేస్తున్నారు దాని మీద. అంటే ప్రభాస్ గారితో ఈ మూవీ తీస్తున్నారు కాబట్టి అందుకు కార్ డిజైన్ చేస్తారా, లేదంటే ఏ హీరో అయినా సరే అక్కడ కార్ డిజైన్ చేస్తారా? అది స్టోరీలో ఫిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు హీరో కోసం అని కారు తేలేరు, స్టోరీలో ఉండడం వల్ల కారు ఉంటుంది కదా. సరే ఓకే, నాగ్ అశ్విన్ అలాగే ప్రభాస్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ కాంబినేషన్, ఇంకెప్పుడు అవ్వలే, ట్రైల్ చేయలే. ఐ గెస్ క్లిక్ అయింది అనిపిస్తుంది. ఇది 2 పార్ట్స్ సినిమా కదా, క్లిక్ అవుతుంది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్, మంచి ఇది అది ఎక్స్పెరిమెంటల్ సినిమా, హిస్టరీ ఇంకా ఫ్యూచర్ గురించి మొత్తం. ఈ ఫ్యూచర్లో ఇప్పుడు మన వాటర్ యూసేజ్, ఫ్యూచర్లో వాటర్ ఉండదు, గ్రీనరీ ఉండదు, ఒక కొత్త ప్రపంచం వచ్చి మన ఎర్త్ని మొత్తం స్వాధీనం చేసుకుంటే ఎట్లుంటుంది అనేది సినిమా. దానికి హీరో ఎట్లా కాపాడతారు అనేది ఇంకోటి. కల్కి మూవీ రాబోతుంది కదా, సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నది? నేనైతే యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హైయే పెట్టుకుంటాను. సో నేను ట్రైలర్తో ఏం చెప్పలేను, మూవీ వచ్చాకే చూడాలి. ఎట్లా కొన్ని రోజుల తర్వాత వస్తుంది, మూవీ రిలీజ్ అయిన తర్వాతే చెప్తాను. ట్రైలర్తో కూడా బాగానే ఉంది, ట్రైలర్స్లో కూడా స్టోరీ లైన్ అయితే నాకు బాగానే అనిపించింది. లైక్ అన్ని హిస్టరీ అంతా ఫ్యూచర్లో ఎట్లా జరుగుద్ది అది చూపించారు కాబట్టి నాకైతే బాగానే అనిపించింది. అంటే యాక్షన్ మూవీయా, థ్రిల్లరా, ఏంటి మూవీ? నేనైతే మొత్తం యాక్షన్ అని చెప్తున్నా, ట్రైలర్లో అయితే అదే చూపించారు, యాక్షన్ అంతా. కాకపోతే ట్రైలర్ అయితే కాస్త సస్పెన్స్లో పెట్టాడు, ఇంకా అంత ఎక్కువ డీటెయిల్గా ఇవ్వలేదు. సో మూవీ చూసాకే చెప్పాలి ఏది ఉన్నది. ప్రభాస్ గారు లుక్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అదే అందరికీ తెలిసిందే, ఆ కట్అవుట్ ఇచ్చే వాల్యూ ఎంత అనేది. సరే, అలాగే నాగ్ అశ్విన్ ప్రభాస్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నేనైతే కొత్తగా ట్రై చేశారు, బాగానే ఉంది, చూడాలి. సాంగ్స్ ఎలా ఉంటాయి? సాంగ్స్ గురించి పెద్ద నేను పట్టించుకోనాక, సాంగ్స్ ఎట్లున్నా ఓకే. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగనే చెప్పొచ్చా ఈ మూవీ? అది మూవీ ఎట్లున్నా ప్రభాస్ ఫ్యాన్కి అయితే ఖచ్చితంగా పండుగ అక్క. ఆదిపురుష్ ఎట్లున్నా అది ఎక్కువ కలెక్షన్సే వచ్చింది. సలార్ మించిపోతుందా బాహుబలి సలార్? ఇప్పటికే బాహుబలికి మించింది అయితే ఏం రాలేదు సలార్ కూడా. సో కల్కి కూడా మ్యాక్సిమం సలార్ రేంజ్కి రావచ్చు అని అనుకుంటున్నా అంతే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు కల్కి గురించి? ఒక మాటలో అంటే ఇట్స్ జస్ట్ ఆసమ్ అంతే.